प्रज्ञानांशुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्तविष्टान् पुनरपि धिषणोद्भसितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक् मायया भोजयन्नो माया संख्यातुरीयम् परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विधिज विषयान् परास्य भोगान् स्तविष्ठान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ न स्तुरीयः। ओम परमात्मने नमः। ओम श्रीमंडूकरुषये नमः। ओम श्री गौडपादाचार्याय नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాము. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనము. ఇక్కడ చెప్పేవాళ్ళు చెప్పబడేవారు అనేటటువంటి విభేదము ఏదీ లేదు. శ్రీ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం మొదటి ప్రకరణంలో ఉన్నాము. జీవ బ్రహ్మైక్య నిరూపణము 7వ మంత్రమును అత్యంత ముఖ్యమైనటువంటి ఉపనిషత్ మంత్రాన్ని విశ్లేషించుకుంటున్నాము. ఇది నిధిధ్యాసన మంత్రము. అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం అన్నది ఈ ఒక్క మంత్రాన్ని నిధిధ్యాసన చేయగలిగితే ఆత్మానుభవం పొందినట్లే. దానికి ముందుగా చిన్న ఉపోద్ఘాతము. పోయిన క్లాసు ఏం చెప్పుకున్నామని, జ్ఞానము కారకము లేకపోతే జ్ఞాపకము కారకం. జ్ఞానాన్నే జ్ఞాపకము లేక జ్ఞప్తి లేక ప్రమాణము అంటాం. ఇది ఏనాటికి కారకము కానేరదు. జ్ఞానము పని చేయదు. కారకాన్విత క్రియావాక్యం. కారకముతో కూడినటువంటి క్రియే వాక్యం అనబడుతుంది. కారకం అంటే ఏమిటి? యత్ క్రియాన్విత తత్ కారకం. క్రియతో కూడి ఉన్నటువంటిదే కారకము. క్రియా నిర్వర్తయతి ఇది కారకం. అంటే క్రియను నిర్వహించేది ఏదైతే ఉంటుందో అది కారకము. క్రియాజనకం కారకం. క్రియను పుట్టించేది కలిగించేది కారకం. అంటే జ్ఞానము క్రియతో కలిగి ఉండదు, క్రియను నిర్వర్తించదు, క్రియను పుట్టించదు. పదములలో వస్తువులలో ఉండేటటువంటి శక్తి క్రియకు ఆ శక్తి ఇచ్చేటటువంటి ఈ పదాలు. రాముని చేత విల్లు విరవబడెను అంటే ఆ విల్లు విరుచుట అనేటటువంటి క్రియకు శక్తి ఎవరు? రాముడు. ఆ విధంగా ప్రతి పదము కూడా ఇక్కడ ఆ శక్తిని చూపిస్తుంది. ఈ జ్ఞానం అనేటటువంటిది శక్తి జనకము, క్రియాజనకము కాదు. జ్ఞానము జ్ఞాపకము లేక జ్ఞప్తి
లేక ప్రమాణము. ఎన్ని రకాల కారకాలు ఉన్నాయండి? కారకాలు 6 రకాలు: కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధికరణ కారకం. అత్ర బాలకః పఠతి, అక్కడ బాలకుడు చదువుతున్నాడు అని చెప్పినప్పుడు బాలకః అనేటటువంటిది కర్తృకారకం అవుతుంది. సా గేయం గాయతి, ఆమె పాట పాడుచున్నది. గేయం అనేది కర్మకారకం అవుతుంది. వృక్ష పరశునా చినత్తి, వృక్షము గొడ్డలి చేత నరుకబడినది. పరశునా గొడ్డలి చేత అనేటటువంటిది కరణకారకము. సహ బాలికాయ ఫలం దదాతి, అతడు బాలిక కొరకు ఫలము ఇస్తున్నారు. అంటే బాలిక కొరకు అంటే సంప్రదాన కారకము. పత్రం వృక్షాత్ పతతి, ఆకు వృక్షము నుండి వ్రాలుచున్నది. వృక్షము నుండి అంటే వృక్షము వలన, నుండి కంటే అంటే అపాదాన కారకము. సా పీఠే తత్ర ఉపవిశతి, ఆమె పీట మీద తత్ర ఉపవిశతి, అక్కడ కూర్చుని ఉన్నది. అంటే అధికరణ కారకం. సరే, ఇంకా ఏం కావాలి మనకి? కర్మకు కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి. ఏ కర్మ అయినా ఈ 4 కేటగిరీస్లోనే ఉంటుంది: ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారము. ఆత్మ పై లక్షణాలకు లోబడేటటువంటిది కాదు. ఆత్మ ఉత్పత్తి చేయబడేటటువంటి ప్రోడక్ట్ కాదు. ఆత్మ వేరే చోటకి ఆడుకో వెళ్ళి పొందేటటువంటి ఆప్తి కాదు. ఆత్మను ఏదైనా వస్తువుని కొంచెం సంస్కరిస్తే అది ఆత్మ తయారవుతుంది అనేది కాదు. లేక ఏదైనా మార్పు చెంది పరిణామం చెంది ఆత్మ ఏర్పడుతుంది అనేటటువంటి పరిణామవాదము వికారము కాదు. తురియము లేక ఆత్మ లేక మోక్షము ఈ నాలుగింటిలో ఒకటి కాదు. మోక్షము ఉత్పత్తి కాదు, పొందేది కాదు. సంస్కారం వలన పొందేది కాదు. వికారము అంతకంటే, మార్పు అంతకంటే కాదు. జ్ఞానము ఎన్నటికీ కారకము కానేరదు. అయితే ఏమిటండి మరి జ్ఞానం ఏమీ పని చేయకపోతే ఎలా నేను తురియాన్ని తెలుసుకుంటాను? తప్పుడు అవగాహన సరిదిద్దుకున్నా, ఎక్కడ సరిదిద్దుకోవాలి? జ్ఞానంలోనే, సమకాలంలోనే తురీయము నేనే అని తెలియదు. 7వ మంత్రము అత్యంత సూత్రభూతమైన ప్రమాణభూతమైనటువంటి మంత్రము, నిధిధ్యాసన మంత్రము. ఇక్కడ ఏం చెప్తున్నారు? నిషేధముఖంగా, ప్రతిషేధముఖంగా నీవు ఏవేవి వాటిని విడవాలో, త్యజించాలో, ఏయములో వాటిని వదిలితే తురియం అక్కడే ఉన్నది. 7వ మంత్రం ప్రమాణంతో తప్పుడు అవగాహన అయినటువంటి అనాత్మభావమును సరిదిద్దుకో, వెంటనే ఆత్మానుభవము అక్కడే కలుగుతుంది. ఎందుకండి ఈ సాధనంతా? దేహభావ దుర్బలీకరణము, ఆత్మభావ ప్రబలీకరణము. ఆత్మభావము బాగా ప్రబలమై స్థిరపడితే అదే బ్రహ్మభావన. 41వ భాగంగా చదువుకుంటున్నాము. నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. సహ ఆత్మా, అది నీవే. స విజ్ఞేయ, తెలుసుకొనవలసినది, తెలుసుకొని తీరవలసినది. ఈ మంత్రము అందరికీ కంఠోపాఠంగా రావడము మొదటి స్టెప్. వచ్చిన తరువాత దానిలోనున్న ఒక్కొక్క పదాన్ని నిధిధ్యాసన చేసి ఆత్మభావంలో ఉండడము నిధిధ్యాసన. ఆ తరువాత ఆత్మ అవగమనము అంటే అర్థం చేసుకోవడం, అంటే అందులో ఉండడము. ఇక్కడ 44వ పేజీ చూడండి. ప్రతి స్లైడ్లోనూ అది ఏ పేజీకి సంబంధించినటువంటి భాష్యం అనేది మీదని ఆ రిలవెంట్ స్లైడ్లో చూపించబడుతుంది. ఆగమ ప్రకరణం 7వ మంత్రం భాష్యం 44వ పేజీ. 43 వరకు చూశాం.
నచ తద్వదపి ఆత్మని అధ్యారోపితాంత ప్రజ్ఞాత్వాద్ వివేకకరణే ప్రవృత్తస్య ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణస్య అనుపాదిస్థితాంత ప్రజ్ఞత్వాది నివృత్తి వ్యతిరేకేణ తురీయే వ్యాపారోపపత్తి అంతఃప్రజ్ఞత్వాది నివృత్తి సమకాలం ఏవ ప్రమాతృత్వాది భేద నివృత్తే తథా చ వక్ష్యతి జ్ఞాతే ద్వైతం న విద్యతే. కారిక 1:1:18 ఇది. డైరెక్ట్గా ఈ భాష్యాన్ని ఎవరైనా సంస్కృతం తెలిసినా కూడా చదివేసుకుని అర్థం చేసుకుందామని ప్రయత్నిస్తే ఉరుకు పడదు, ఏమీ తెలియదు. అయితే ఎలాగండి? ఈ వాక్యాలను రీఓరియంట్ చేసి రాసుకోవాలి. ఎక్కడి నుంచి రీఓరియంట్ చేసి రాసుకోవాలి? ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణస్య ప్రవృత్తస్య అధ్యారోపితాంతః ప్రజ్ఞాది వివేకకరణే అనుపాదితాంతః ప్రజ్ఞాదిత్వాది నివృత్తి వ్యతిరేకేణ తురీయే ఆత్మని వ్యాపారో న అస్తి, వ్యాపారో న ఉపపత్తి. అది సెంటెన్స్. ఈ పార్ట్ మళ్ళీ వెనకాల చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను వినండి. అదే ఇక్కడ సంక్షిప్తంగా పొందుపరచాను. ఏమిటి పొందుపరచాము? ఇదిగో చ తద్వత్ అపి అని ఉంది. జస్ట్ కనెక్టింగ్ లింక్ వర్డ్స్ అంతే. ఆత్మని నుంచి స్టార్ట్ అయినట్టు లెక్క. చ తద్వద్ అపి అనేది ఇట్స్ కనెక్టింగ్ టు ద ప్రీవియస్ డిస్కషన్ గివెన్ బై ద ఆచార్య. ఏమిటి ఇక్కడ? ఆత్మని తురియే, ఆత్మని సప్తమి విభక్తి, ఆత్మయందు, తురియే తురీయమునందు, రెండు ఒకే విభక్తిలో ఉంటాయి. ఆత్మని తురియే, ఆత్మ విషయమునందు. ఆత్మని తురియే అంటే ఆత్మయందు అంటే ఆత్మ లోపల, ఆత్మ మీద, ఆత్మ పైన అని కాదు. ఆత్మ విషయమునందు. అటువంటి దానిని విషయ సప్తమి. సప్తమి అని అనేక రకాలుగా ఉంటుంది సప్తమి విభక్తి. అందులో ఒక ప్రయోగం ఏంటంటే విషయాన్ని చెప్పినప్పుడు విషయ సప్తమి అంటారు. ఆత్మని తురియే, ఆత్మయందు, ఆత్మ విషయమునందు, తురీయ విషయమునందు. తురీయ విషయమునందు నా వ్యాపారో ఉపపత్తి. తురీయ విషయములో వేరే వ్యాపారము పొసగదు. వ్యాపారం అంటే ట్రాన్సాక్షన్, అంటే ఫంక్షనింగ్ అదర్ దాన్ వాట్ ఈస్ సెడ్, ఇట్స్ నాట్ పాసిబుల్. వాట్ ఈస్ అదర్ దాన్ సెడ్ ఈజ్ ఇన్ దీస్ వాక్యస్. ఇన్ ద కేస్ ఆఫ్ ఆత్మ, ఆత్మని తురియే, ఆత్మ విషయమునందు వ్యాపారో న ఉపపత్తి. ఇతర వ్యాపారములు చెప్పిన వాటి దానికంటే వేరే వ్యాపారము, వేరే వేరే ప్రవృత్తి, వేరే ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు. దీని కనెక్టింగ్ లింక్ ఏమిటి? తద్వద్ అపి. చ అంటే మరియు, అంటే ఇంకా కొనసాగిస్తున్నాను డిస్కషన్ అని చా పెట్టారు. చ తద్వదపి. తద్వత్ అంటే అదే విధముగా. తత్ వత్. వత్ అంటే విధముగా, అదే విధముగా. ఏదే విధముగా? ముందు అధ్యాయంలో, ముందు డిస్కషన్లో, ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అరటిపండు ఉంది, కత్తి ఉంది. అరటిపండు రెండు ముక్కలుగా కోశాను. ఈ కత్తి అరటిపండులో సంయోగంగా ఉన్నటువంటి, కలిసి ఉన్నటువంటి దానిని వియోగం చేసి రెండు ముక్కలుగా చేసి చూపించడం తప్ప కత్తికి వేరేమీ ప్రయోజనము అంతకంటే లేదు. కత్తి ఈ ముక్కను గాని ఆ ముక్కను గాని ఏ విధముగాను మార్పు చెందించదు. అదొక ఉదాహరణ. రెండవ ఉదాహరణ, ఘటము, వెలుగు. వెలుగనేది ఆ కుండను తెలియజేయడం తప్ప ఆ కుండలో ఏ విధమైనటువంటి మార్పులు ఆ వెలుగు వలన రావు. వెలుగు ప్రమాణము. అక్కడ కత్తిని ఉపయోగించడం కూడా జ్ఞానం అనే, కోయాలి అనే జ్ఞానాన్ని ఉపయోగించి ఒక సాధనాన్ని వాడుకున్నాం కత్తిని. ఆ కోయాలనే జ్ఞానము రెండుగా విభజించింది. ఆ జ్ఞానము అక్కడ అరటి పండుకి ఏమీ చేర్చలేదు.
ఈ వెలుగు ఘటాన్ని పెయింట్ చేయలేదు, రంగులు వేయలేదు, వేరే విధంగా పెద్దది చేయలేదు, చిన్నది చేయలేదు. ఘటాన్ని ఏమీ గ్లోరిఫై చేయలే. ఇట్ ఓన్లీ బ్రాడ్ ది ఘట టు లైట్. ది ప్రమాణ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ ఆఫ్టర్ ఇట్ షైన్స్ అండ్ దెన్ మేక్స్ ఇట్ హ్యాపెన్. దట్స్ ఆల్. ఇట్ డస్ ఇట్ యాడ్ ఎనీథింగ్. అదే డిస్కషన్. తద్వదపి, అదే విధముగా ఇక్కడ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈ మంత్రంలోని? అదిగో, ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణస్య, ఇక్కడ మొదలెట్టాలి. ప్రతిషేధ అంటే ఏమిటి? ప్రతిషేధం చేయడము. ప్రతిషేధం అంటే నిరాకరించడం, నిషేధం చేయడం. దేన్ని నిరాకరిస్తున్నాము? విశ్వ తేజస ప్రాజ్ఞ అనేటటువంటి అధ్యారోపములను అపవాదం చేస్తున్నాం. అనేటటువంటి అధ్యాసలను, అంటే విశ్వానుభవాలు, తేజస్ అనుభవాలు, ప్రాజ్ఞ అనుభవాలు తురియమునందు ఉండవు అని నిషేధిస్తున్నాము. ఎలా నిషేధిస్తున్నాము? ఒక ప్రమాణంతో నిషేధిస్తున్నాం. ఏమిటా ప్రమాణము? ఏడవ మంత్రమే ప్రమాణము. ఏడవ మంత్రమే ఇక్కడ వెలుగు. ఏడవ మంత్రమే ఇక్కడ కత్తి లాంటిది. ఏమిటా ఏడవ మంత్రము? నా అంతఃప్రజ్ఞ తేజసుడు కాదు, నా బహిఃప్రజ్ఞ విశ్వడు కాదు, నా ప్రజ్ఞానఘన ప్రాజ్ఞుడు కాదు, ఎట్సెట్రా ఎట్సెట్రా మాటలతో ఆ ప్రమాణము లేక ఏడవ మంత్రం అనేటటువంటి ప్రమాణంతో ప్రతిషేధ అంటే నిషేధించుట అనే ప్రవృత్తస్య, ఎంగేజ్డ్ ఇన్, ఫంక్షనింగ్ ఇన్ అని అర్థం అన్నమాట. ప్రవృత్తస్య పని చేయుచున్నా, ఆ పనిలో ప్రవృత్తి చెందుచున్నా, ప్రవర్తించుచున్నా. ఎంగేజ్డ్ ఇన్, ఫంక్షనింగ్ ఇన్. వాట్ ఈస్ ఫంక్షనింగ్? దెర్ ఈజ్ ఎ ప్రమాణ ఫంక్షనింగ్. ఫర్ వాట్? విశ్వ తేజస ప్రాజ్ఞులను నిషేధించుట అంటే విశ్వ తేజస ప్రాజ్ఞులనే మిథ్యానుభవాలు చైతన్యములో లేవు. ఈ మిథ్యానుభవాలకు వ్యతిరిక్తంగా ఆధారంగా ఉన్నది చైతన్యము అని చెప్పడమే ప్రతిషేధం. ప్రతిషేధం అంటే విశ్వడిని చెరిపేయడం, తేజస్సుడు తీసేయడం అని కాదు. కాగ్నేటివ్లీ రిలింక్విషింగ్ ది సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ విశ్వ తేజస అండ్ ప్రాజ్ఞ ఆన్ ది అండర్లేయింగ్ సబ్స్ట్రాటమ్ ద చైతన్య. దట్ ఈస్ ప్రతిషేధ. ప్రతిషేధమునేటటువంటి పనిలో ప్రవర్తించుచున్న ప్రతిషేధ ప్రవృత్తస్య, ప్రతిషేధ ప్రవృత్తి ఏం పనిచేస్తుంది? విజ్ఞాన ప్రమాణస్య. అస్య అస్య అని ఉంది కదా, అంటే కీ అని అర్థం అన్నమాట. అంటే షష్ఠీ విభక్తి. ప్రతిషేధ ప్రవృత్తి విజ్ఞాన ప్రమాణమునకు, ప్రమాణానికి అంటే విజ్ఞాన ప్రమాణానికి. జ్ఞాన ప్రమాణానికి ఏమిటంటే ఆ జ్ఞాన ప్రమాణం? ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆ ఏడవ మంత్రమే విజ్ఞాన ప్రమాణం. ఈ ఏడవ మంత్రం అనేటటువంటి విజ్ఞాన ప్రమాణమునకు ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ విత్ విచ్ ది మాండూక్య ఋషి హ్యాస్ సో క్లియర్లీ ప్రొక్లైమ్డ్ అబౌట్ ది అవైలబిలిటీ ఆఫ్ తురియ రైట్ నౌ అండ్ హియర్ అండ్ యాజ్ యూ? వాట్ ఈస్ ద ప్రమాణ? ఏడవ మంత్రమే ప్రమాణం. విజ్ఞాన ప్రమాణస్య ప్రతిషేధ ప్రవృత్తస్య విజ్ఞాన ప్రమాణస్య విశ్వతేజస ప్రాజ్ఞులనేటటువంటి మిథ్యారూపములను నిషేధించుట యందు పనిచేయుచు ప్రవర్తించుచున్నటువంటి జ్ఞాన ప్రమాణమైన ఏడవ మంత్రము యొక్క సారాంశమును ఏమిటి ప్రయోజనము? అధ్యారోపిత, అధ్యారోపము చేయబడిన. ఏం అధ్యారోపము చేయబడ్డాయా ఈ చైతన్యం మీద? అంతఃప్రజ్ఞత్వాది, అంతఃప్రజ్ఞ, ప్రజ్ఞత్వము మొదలైనవి. అంతఃప్రజ్ఞము, బహిష్ప్రజ్ఞము, ప్రజ్ఞాన ఘనము, ప్రజ్ఞ, ఉభయ ప్రజ్ఞ అనేటటువంటివన్నీ ఆరోపించబడ్డాయి. అధ్యారోపిత, అధ్యారోపము చేయబడిన అంతఃప్రజ్ఞత్వాది, అంతఃప్రజ్ఞాదులను, అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ, ప్రజ్ఞాన ఘన మొదలైన వాటిని వివేకకరణే, వివేకకరణము. వివేకము అంటే వేరు చేయుట. వివేకము అంటే నాట్ విజ్డమ్. వివేకము అఫ్ కోర్స్ వేరు చేయడం విజ్డమ్ కోసమే. వివేకకరణమే, కరణే వేరు చేయుట. దేనిని ఎందుకు వేరు చేస్తాము? మనకు ఒక పర్టికులర్ వస్తువు కావాలి. ఆ వస్తువుని మిగతా వస్తువుల నుంచి వేరు చేసి అది దాన్ని గ్రహిస్తాం.
నాకు పర్టికులర్ బ్రాండ్ ల్యాప్టాప్ కావాలి అంటే వివేకంతో మిగతా వస్తువుల షాపులో ఉన్న వాటినన్నింటినీ వేరుపరచి కావలసిన దానిని ఎంచుకొని దాన్ని దాన్ని క్రియ చేసి తీసుకోవాలి, తర్వాత కొనుక్కుని ఇంటికి తెచ్చుకోవాలి. అజ్ఞానం ఏం చేస్తుంది? ఇగో నువ్వు కావాల్సిన ల్యాప్టాప్ ఇది అని చూపిస్తుంది అంతే. వివేకకరణే, వేరు చేయు ప్రక్రియలో, కరణే తృతీయ విభక్తి, ప్రక్రియలో, కరణే అంటే ప్రక్రియ యందు, ఇది కూడా సప్తమిలో ఉంది. వివేకకరణే, వేరు చేయు ప్రక్రియలో అనుపాదిత్సిత, దిస్ ద బ్యూటిఫుల్ వర్డ్. ఉపాదిత్సిత అంటే ఇష్టమైన, అనుపాదిత్సిత అంటే అనిష్టమైన, అనభీష్టమైన, అన్వాంటెడ్, what we do not require to pick up. When you go to the store, there is one ఉపాదిత్సము, మిగతావి అనుపాదిత్సములు. అక్కర్లేనివి, కావలసినవి. ఉపాదిత్సము అభీష్టమైనది, ఇష్టమైనది, కావలసినది, తీసుకోవలసినది. మిగతావన్నీ వదిలేయవలసినవి అనుపాదిత్సములు. అనభీష్టములు ఏమిటి ఇక్కడ? చైతన్యాన్ని తీసుకోవాలి, అది అజహత్. జహత్ వదిలేయవలసిన వదిలేయాలి. అంటే భాగ త్యాగము. ఏ భాగాన్ని త్యాగం చేయాలి? అనుపాదితమైన వాటిని త్యాగం చేయాలి. ఏ భాగాన్ని గ్రహించాలి, అజహత్ చేయాలి, వదలకుండా ఉండాలి? చైతన్యాన్ని వదలకుండా ఉండాలి. అనుపాదిత, అనభీష్టమైన, అంతఃప్రజ్ఞత్వాది, అంతఃప్రజ్ఞ మొదలైన, అంటే అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ, ప్రజ్ఞానఘన మొదలైన వాటిని నివృత్తి, తొలగించుట కంటే వ్యతిరేకేణ, ఇతరమైన, అన్యమైన, అదర్ దన్ దట్, వ్యాపార, కార్యమును, వ్యాపారమును, ఉపపత్తి చేయును అనే నిర్ణయము ఆత్మని తురియే, తురియాత్మ విషయము నందు నా వీలు పడదు. అంటే నా వ్యాపారోపపత్తి అన్నమాట. అంటే వ్యాపారము చేయుట నిర్ణయింప వీలు పడదు, వ్యాపారము చేయదు. అంటే ఏం చేస్తుంది? ఇందాక చెప్పుకున్నాం, ఏ ప్రమాణమైనా ఆ విషయాన్ని మనకు వేరుపరచి కావలసిన దానిని తెలియజేసి అక్కర్లేని వాటి నుంచి సెపరేట్ చేసి చూపించడం తప్ప, ఆ విషయాన్ని వృద్ధిపరచడం కానీ, శుద్ధపరచడం కానీ, సంస్కరించడం కానీ, మార్పు చెందించడం కానీ, కొత్తగా పొందించడం కానీ చేయదు, చేయలేదు. జ్ఞానము పని ఏమిటంటే పృథక్కరణము, వేరుపరచుట, వివేకకరణం. Okay? Now I am telling again the same Bhashya. This is a very important concept that all of us have to understand. So I am going to go back to the original mantra and original this one. Sorry. నచ తద్వదపి ఆత్మని అధ్యారోపిత అంతఃప్రజ్ఞత్వాది వివేకకరణే ప్రవృత్తస్య ప్రచ్ఛేద విజ్ఞాన ప్రమాణస్య అనుపాదిత అంతఃప్రజ్ఞత్వాది నివృత్తి వ్యతిరేకేణ తురీయ వ్యాపారో నా ఉపపత్తి. నా మొదట్లో ఉంది, అక్కడ అదే చూస్తున్నాం. దీన్ని మనం మార్చుకున్నాం. ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణస్య అధ్యారోపితాంతఃప్రజ్ఞత్వాది వివేకకరణే ప్రవృత్తస్య అనుపాదితాంతఃప్రజ్ఞత్వాది నివృత్తి వ్యతిరేకేణ తురీయే ఆత్మని వ్యాపారోపపత్తి నా అస్తి, లేదు అని చెప్పుకుంటున్నాను. అని చెప్తాను నేను. తద్వదపి, అదే విధముగా. ఏ విధముగా? ముందు చెప్పినట్లు పండు కోసేటప్పుడు, పండు కోయాలనేటటువంటి సంకల్పం కలిగినప్పుడు, పండును కత్తిపెట్టి రెండు ముక్కలుగా చీల్చినప్పుడు, ఆ పండులోని సంయోగాన్ని వియోగపరచి రెండు ముక్కలను మనకు ప్రత్యక్షం చేయడం కంటే ఆ కోయుట అనేటటువంటి ప్రక్రియ అధికంగా ఈ ముక్కలకు ఏదీ పని చేయదు. ఘటము, ఇందాకలా ఒక సాధన అని చెప్పారు, ఇప్పుడేం చెప్తున్నారు? ఘటము, వెలుగు. వెలుగు అనేటటువంటి పంచభూతాలలో ఒకటైనటువంటి ప్రకాశం అనే భూతం ఎప్పుడైతే ప్రకాశించిందో అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ప్రమాణ సాధనాలతో, కన్ను, మనసు ఇత్యాదులతో ఆ వస్తువుని గ్రహించడానికి వెలుగు ఉండాలి.
ఆ వెలుగు ఎప్పుడైతే ఉందో ఆ ఘటము మీద ఉన్నటువంటి చీకటిని తొలగించడం తప్ప ఆ వెలుగు ఘటమునకు కొత్తగా ఏమీ చేయదు. రూమ్లో పుస్తకం ఉంది, లైట్ వేశాను. లైట్ వేయగానే నాకు కావలసిన మాండూక్యోపనిషత్ పుస్తకం ఎక్కడున్నదో టేబుల్ మీద కరెక్ట్గా కనపడుతుంది. అంటే మిగతా పుస్తకాల నుంచి, ఇతర వస్తువుల నుంచి, రూమ్లోనున్న ఇతర కన్ఫ్యూషన్స్ నుంచి నాకు మాండూక్యోపనిషత్తును ప్రత్యక్షం చేసేటటువంటి అనేటటువంటి జ్ఞానం ఏది? ఆ వెలుగు. ఆ వెలుగు పడగానే ఇతర వస్తువుల నుంచి పృథకీకరణము, వేరు చేయబడి, వివేకకరణము చేయబడి ఆ పుస్తకము తెలియవచ్చింది. ఆ వెలుగు పుస్తకాన్ని పేజీలు మార్చిందా, లేకపోతే ఇలా అట్ట వేసిందా, దానికి ఏదైనా కొత్తగా రంగు పూసిందా, దాన్ని శుద్ధం చేసిందా, లేకపోతే మలినం చేసిందా? ఏది చేయదు. అంటే ప్రజ్ఞానము లేక ప్రమాణము జ్ఞానము అనేటటువంటిది కేవల జ్ఞానంగా అది ప్రవర్తించడం తప్ప తత్సంబంధిత ఇతర కర్మలను క్రియలను చేయదు. జ్ఞానము కారకము కాదు. అది తద్వదపి. దాన్ని ఇక్కడ ఆత్మకు ఆరోపిస్తున్నారు. ఆత్మకి ఆ, అన్వయిస్తున్నారు. నాట్ ఆరోపం, అది అన్వయిస్తున్నారు. ప్రతిషేధ. ప్రతిషేధ అంటే నిషేధ. నివృత్తి చేయబడిన, తిరస్కరించిన, వేరు చేయబడిన. నెగేటెడ్. కరెక్ట్ వర్డ్ ఇస్ నెగేటెడ్. వాట్ ఈస్ నెగేటెడ్? విశ్వ, తేజస, ప్రాజ్ఞ. విశ్వ అనేటటువంటిది జాగ్రత్త అనుభవము, తేజస స్వప్నానుభవము, ప్రాజ్ఞ సుషుప్తిలో ఉన్నటువంటి అనుభవరహితమైన ప్రజ్ఞాన ఘానం. వాట్ వాటిని నిషేధించడం అనేటటువంటి పనిలో ఉన్నది ఒకటి. ప్రవృత్తస్య అంటే అందులో ప్రవర్తిస్తోంది. ఏది ప్రవర్తిస్తోంది? ఒక ప్రమాణం ప్రవర్తిస్తోంది. ప్రమాణమే కదా నిషేధాన్ని దానిలో ప్రవర్తించగలదు వివేకకరణం చేయడానికి. ఏమిటా ప్రమాణము? విజ్ఞాన ప్రమాణస్య. ఏమిటా విజ్ఞాన ప్రమాణము? సకల ఉపనిషత్ సారభూతమైన విజ్ఞాన ప్రమాణమే అది. అదే సంగ్రహంగా ఓ మంత్రంలో ఏడో మంత్రం ప్రమాణము అని చెప్పి, ఏడో మంత్రం ప్రమాణం అంటే మిగతా ఉపనిషత్తులు ఎందుకు పని? అలా కాదు. మిగతా ఉపనిషత్తులో ఉన్నటువంటి సారభూతమైనటువంటి ఏకైక సూత్రభూతమైన రీతిగా ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసి మనకి అక్కడ ఇచ్చేసారు. ఎక్కడ? ఏడో మంత్రం. విజ్ఞాన ప్రమాణస్య. ఏడవ మంత్రంగా కనపడుతున్నటువంటి జ్ఞాన ప్రమాణమునకు అధ్యారోపిత, అధ్యారోపము చేయబడిన, సూపర్ ఇంపోజ్డ్ మిథ్యాతత్వము ఏమిటవి? అంతఃప్రజ్ఞత్వాది, అంతఃప్రజ్ఞాదులను, అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ, ప్రజ్ఞానఘన మొదలైన వాటిని వివేకకరణే, వేరు చేయుట అనే పనియందు, వేరు చేయుట అనే ప్రక్రియలో, అది సప్తమిలో ఉంది. అనుపాదిత్సిత. వేరు చేయడంలో ఏంటైంది? అనుపాదిత్సితమైన వాటిని వేరే చేసేయాలి. అనభీష్టమైన, అన్వాంటెడ్, అక్కరలేని, త్యజించవలసిన వాటిని అనుపాదిత్సిత. ఉపాదిత్సిత అంటే కావలసినది, అనుపాదిత్సిత అంటే అక్కరలేనిది, అనభీష్టమైనటువంటివి. ఏమిటి అనభీష్టమైనవి? అంతఃప్రజ్ఞత్వాది, అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ, ప్రజ్ఞానగానే అనేటటువంటి విశ్వ, తేజస, ప్రాజ్ఞ అనే ఈ వేషాల అనుభవాలు ఏమున్నాయో అనభీష్టములు. ఎందుకంటే అవి ఆత్మ కాదు, మారిపోతుంటాయి, అవి మిథ్య. అటువంటి వాటిని వదిలేయాలి. వాటిని నివృత్తి, తొలగించుట కంటే, అదర్ దాన్ ది నెగేటింగ్ ది సూపర్ ఇంపోజిషన్స్, వ్యతిరేకేణ, ఇతరమైన, అన్యమైన, వ్యతిరేకమైన ఇంకొక వ్యాపార ఉపపత్తి. వ్యాపారము చేయును అనే నిర్ణయము, ఉపపత్తి అంటే నిశ్చయము, నిర్ణయము నా వీలు పడదు, పొసగదు. ఎక్కడ పొసగదు? ఆత్మని. తురియే, తురియే ఆత్మని. ఆత్మని ఆత్మ విషయము నందు. తురియే తురియము నందు. తురియమన్న ఆత్మ అన్న బ్రహ్మ అన్న ఒకటే. బ్రహ్మ విషయంలో, తురియం విషయమునందు, ఆత్మ విషయంలో సత్యది. దీన్నిటువంటి దానిని విషయ సప్తమి అంటారు. ఆత్మ విషయంలో నా వీలు పడదు, పోసగదు. ఇది అక్కడ ఉన్న భాష. ఇప్పుడు దీన్ని అక్కడ ఓన్లీ వైట్గా ఉన్న పార్ట్ని చదువుతున్నాను అనండి. మరియు అదే విధముగా ముందు చెప్పినట్లు విశ్వ తేజస ప్రాజ్ఞలను నిషేధించుట అనే పనిలో ప్రవర్తించుచున్న
జ్ఞాన ప్రమాణమునకు అధ్యారోపము చేయబడిన అంతఃప్రజ్ఞాదులను వేరు చేయుట అనే ప్రక్రియలో అనభీష్టమైన అంతఃప్రజ్ఞాదులను తొలగించుట కంటే అన్యమైన వ్యాపారము చేయును అనే నిర్ణయము తురియాత్మ విషయమునందు వీలు పడదు. వైట్గా ఉన్నవన్నీ ఓ సెంటెన్స్గా రాసుకోండి. రాసుకుంటే ఆ సాంస్క్రిట్కి అర్థం క్లియర్గా తెలుస్తుంది. రాసి గ్రూప్లో పోస్ట్ చేయండి, చూస్తాం ఎవరు చేస్తారు. ఓకే, ఇంకొక భాగం ఉండిపోయింది. ఈ ఈ పార్ట్ ఆఫ్ ది దీంట్లో ఇక్కడి నుంచి ఇది చూసేసాం. అంతఃప్రజ్ఞత్వాది నివృత్తి సమకాలం ఏవ. అంతఃప్రజ్ఞ ఆది మొదలైన వాటిని నివృత్తి నిరాకరణము చేసినటువంటి సమకాలం ఏవ, ఎట్ ద వెరీ సేమ్ టైం, ఇన్స్టంటేనియస్లీ అని అర్థం. సమకాలం ఏవ అంటే అట్ ద వెరీ సేమ్ టైం ప్రమాతృత్వాది భేద నివృత్తే. ప్రమాతృ ప్రమాతృత్వము ఇత్యాది భేదము. ప్రమాతృత్వము, ప్రమేయత్వము, ప్రమాణత్వము. ప్రమాతృ అంటే తెలుసుకునేవాడు, ప్రమాణము అంటే తెలుసుకునే ఇన్స్ట్రుమెంట్, ప్రమేయము అంటే తెలుసుకునే ఆబ్జెక్ట్. అంటే ప్రమాత లేడు, ప్రమేయము లేదు, ప్రమాణము లేదు అనేటటువంటి భేదములు నివృత్తే, నివృత్తి అయినవి, తొలగిపోయినవి, నెగేటెడ్ వెన్ సమకాలం ఏవ, అట్ ద వెరీ సేమ్ టైం. విచ్ వెరీ సేమ్ టైం? అంతఃప్రజ్ఞత్వాది నివృత్తి సమకాలం ఏవ. అంతఃప్రజ్ఞ మొదలైన వాటిని అనాత్మ విషయాలను ఎప్పుడైతే త్రోసిపుచ్చేశానో అదే సమయంలో ప్రమాత లేడు, ప్రమేయం లేదు, ప్రమాణం లేదు. ప్రమాతృత్వాది భేద నివృత్తే. ప్రమాతృత్వాది భేదములు నివృత్తి అయిపోయినవి. అంటే ప్రమాతృత్రయ, ప్రమేయత్రయ, చెప్పకుండానే ప్రమాణత్రయ విలక్షణ. ఎందుకంటే ప్రమాత దగ్గరే ప్రమాణం ఉన్నది, లేకపోతే జ్ఞానం కూడా బయట ఉన్నది. ఉపనిషత్ జ్ఞానం అనుకుంటే ప్రమాణము. ఈ ప్రమాణములు కూడా ఏవీ లేవు. త్రిపుటి లేని స్థితి వచ్చినది. ఎప్పుడైతే త్రిపుటి లేదో అప్పుడు జ్ఞాతే అంటే త్రిపుటి లేని స్థితికి వస్తే తథాచ వక్షతి, అదే విషయాన్ని చెప్పబోతున్నారు. ఫ్యూచర్ టెన్స్లో ఉంది వక్ష్యతి అంటే వక్ష్యమాణ అంటే చెప్పబడుతున్న, వక్ష్యతి అంటే చెప్పబోతున్నారు. ఏమిటి చెప్పబోతున్నారు? తథా, ఇదే చెప్తున్నారు. అంతఃప్రజ్ఞత్వాది నివృత్తి సమకాలం ఏవా ప్రమాతృత్వాది భేద నివృత్తి కలుగుతుంది. అంతఃప్రజ్ఞాదులు అనేటటువంటి ఈ మాయా అంశాలను, మిథ్యాంశాలను, సూపర్ ఇంపోజిషన్ ఎప్పుడైతే నీవు నివృత్తి చేస్తావో, నెగేట్ చేస్తావో, తొలగించి చూడగలుగుతావో, సమకాలం ఏవో, ఎట్ ద వెరీ మూమెంట్, ఎట్ ద వెరీ సేమ్ టైం, ఇన్స్టంటేనియస్లీ, ఇన్బిల్ట్ ఇన్ దట్ ఓన్లీ ప్రమాతృత్వాది భేద నివృత్తే. ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అనేటటువంటి డిస్క్రిమినేషన్, భేదము, సెపరేషన్, త్రీ ఫోల్డ్ ఎంటిటీ, త్రీ ఫోల్డ్ క్లాసిఫికేషన్ జస్ట్ డిజపియర్స్. అది కూడా పోతుంది. తథాచ, అదే వక్ష్యతి చెప్పబోతున్నారు. ఎవరు చెప్పబోతున్నారు? ఈ మంత్రాన్ని విశ్లేషిస్తున్నటువంటి ఈ భగవత్పాదుల గురువు గారు అయినటువంటి గౌడపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. 9వ మంత్రం 7వ మంత్రం అయిన తర్వాత 9 నుంచి 18 కారికల వరకు చెప్తారు. ఆ 18వ కారికలో ఈ విషయాన్ని వక్ష్యతే ఏం చెప్పారు? అది కారిక చూస్తే 4 భాగాలు ఉన్నాయి. ఆఖరి భాగం ఏం చెప్పారు? జ్ఞాతే కమా ద్వైతం న విద్యతే. ఇప్పుడు చూడండి, ఆ కామా పెట్టుకోలేదు అనుకోండి ప్రాపర్గాను. మీరు భాష్యం పుస్తకంలో కామా లేదు, కామా పెట్టుకోండి. జ్ఞాతే ద్వైతం న విద్యతే. తెలిస్తే అంటే జ్ఞానము వలన వివేకీకరణము చేసి అనాత్మ అయినటువంటి ప్రజ్ఞత్వాదులను నివృత్తి చేసి ఆత్మ అయినటువంటి తురియాన్ని పట్టుకుంటే అది జ్ఞాతి. ద్వైతం న విద్యతే. రెండవది కనపడదు. రెండనేది కనపడదు. రెండు కనబడదు. రెండు కనబడదు అంటే రెండు ఎప్పుడైతే ఉందో 3, 4, 5 దెర్ ఈజ్ నో ప్లూరాలిటీ. ద మూమెంట్ యు నో ది ఏకత్వ విజ్ఞాన ఆఫ్ ది ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం,
దాన్ని జ్ఞాతే తెలుసుకుంటే ద్వైతం న విద్యతే. దెర్ ఇస్ నో ప్లూరాలిటీ పాసిబుల్ ఫర్ యూ. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ద కారిక ఇస్ గోయింగ్ టు కమ్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఈ జ్ఞాతే పక్కన కామా తీసేసి జ్ఞాతే ద్వైతం న విద్యతే అని అనుకోండి, అంటే ద్వైతము తెలిస్తే ఏది తెలియదు అని వస్తుంది. జ్ఞాతే ద్వైతం న విద్యతే అని చదవకూడదు. జ్ఞాతే ద్వైతం న విద్యతే. కామా కిల్స్ ఎ మ్యాన్ అని ఎవరో వేశారు. కామా కిల్స్ ఎ మ్యాన్. మ్యాన్ అంటే ఏంటి? కామా కిల్స్ ఎ మ్యాన్ అంటే హ్యాంగ్ హిమ్ నాట్, లీవ్ హిమ్. హ్యాంగ్ హిమ్ నాట్, కమా, లీవ్ హిమ్. అతనిని ఉరి తీయవద్దు, వదిలేయండి. అది మెసేజ్. వాళ్ళు ఏం చేశారు? హ్యాంగ్ హిమ్, కమా పెట్టుకున్నారు అక్కడ. నాట్ లీవ్ హిమ్, వదలొద్దు, ఉరి తీసేయండి. ఉరి తీశారు. కామా కిల్డ్ ఎ మ్యాన్. అలాగే జ్ఞాతే ద్వైతం న విద్యతే. జ్ఞాతే తెలిసిన తరుణంలో ద్వైతం న విద్యతే. దెర్ ఇస్ నో ప్లూరాలిటీ. ద్వైతం అంటే రెండని చూడకూడదు. ద్వైతం ఆల్వేజ్ మీన్స్ ఇన్ వేదాంత ప్లూరల్. ఏకం మీన్స్ అద్వైతం. ద్వైతం మీన్స్ ప్లూరాలిటీ, భిన్నత్వం, నానాత్వం. ద్వైతం అంటే రెండు అని కాదు. రెండు అంతకంటే ఎక్కువైనన్ని కూడా ద్వైతం. ఇప్పుడు ఈ మంత్రాన్ని మనము జాగ్రత్తగా మొక్క మొక్క పట్టుకుని మళ్ళీ వివరించుకోవాలి. మంత్రం కాదు, భాష్యాన్ని. అంతఃప్రజ్ఞత్వాది నివృత్తి సమకాలం ఏవ ప్రమాతృత్వాది భేద నివృత్తే అనే మాటను వివరించు. అంతఃప్రజ్ఞత్వాది, అంతఃప్రజ్ఞ, బహిప్రజ్ఞ, ప్రజ్ఞాన ఘన, ఆదిలో ఈ మూడు వచ్చేస్తాయి. అందుకని ప్రతిసారి మూడు రాయకుండా అంతఃప్రజ్ఞత్వాది అని ఎందుకు దాంతో మొదలు పెట్టారు? మంత్రమే నా అంతఃప్రజ్ఞ అని మొదలు పెడుతున్నారు. అందుకని అంతఃప్రజ్ఞత్వాది, అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ, ప్రజ్ఞాన ఘన మొదలగు అవస్థలు నివృత్తి తొలగిపోయిన, అపనయము చేయబడిన, అపవాదము చేయబడిన, నెగేట్ చేయబడిన సమకాలం ఏవా, అదే సమయంలో, ఏ విధమైన వ్యవధానము, గ్యాప్, అంతరాయము లేకనే, అట్ ద వెరీ సేమ్ టైం, ఎట్ వన్స్ ప్రమాతృత్వాది, ప్రమాతృత్వ ఆది. ప్రమాతృత్వం అంటే ప్రమాతగా ఉండడము, ప్రమేయంగా ఉండడము, ప్రమాణంగా ఉండడము. ప్రమాతృత్వాది అంటే ప్రమాత, ప్రమేయ, ప్రమాణము అనే త్రిపుటిగా చెప్పుకునే అనాత్మయందలి. ఈ ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అనాత్మ మనకు ముందే తెలుసు. మనకు ఆత్మ ఏది? ప్రమాతృ ప్రమేయ విలక్షణము. ప్రమాతృ ప్రమేయ విలక్షణం అంటే ప్రమాత ప్రమేయము లేకపోతే ఇక ప్రమాణం ఏం చేస్తుంది? చూసేవాడు లేడు, చూసే వస్తువు లేదుట. అప్పుడు చూడడానికి ఉపయోగించే ప్రమాణంతో పని ఉంది. అది ఆటోమేటిక్గా ఉండదు. ప్రమాత ప్రమేయ ప్రమాణము అనేక విలక్షణంగా, అంటే త్రిపుటి విలక్షణంగా, త్రిపుటి అనాత్మ. ప్రమాతృత్వాది అంటే త్రిపుటి అనేటటువంటి అనాత్మయందలి భేద నివృత్తే. భేదం అంటే ఇప్పుడే చెప్పాను, ద్వైతమన్నా ప్లూరాలిటీ అన్నా, భేదమన్నా నానాత్మమన్నా ఒకటే. ద్వైత నివృత్తి అగును. ఏమిటవుతుంది? అంతఃప్రజ్ఞత్వాది నివృత్తి సమకాలం ఏవ అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ, ప్రజ్ఞానఘన మొదలైనటువంటి అవస్థలకు చెందినటువంటి అనుభవాలు, మిథ్యానుభవాలను తొలగించి చూచినటువంటి సమకాలం ఏవ, అదే తరుణంలో ఏ విధమైన అంతరాయము లేక, ఏ విధమైన వ్యవధానము లేక, ఇన్స్టంటేనియస్లీ ఎట్ వన్స్ ప్రమాతృత్వాది భేద నివృత్తే. అప్పుడు ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అనేటటువంటి త్రిపుటియే ఉండదు, భేదమే ఉండదు. అంటే సకల అధ్యారోపములను తొలగించగా, సకల అంటే ఏంటంటే అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ, ప్రజ్ఞాన, అన్ని అధ్యారోపాలు వాటిలోనే ఉన్నాయి. సకల అధ్యారోపములను తొలగించగా ప్రమాతృత్వాది అంటే ద్వైతరాహిత్యమైనటువంటి ఏకత్వమే సిద్ధించును. తథాచ, ఇదే విషయమై శ్రీ గౌడపాదాచార్యుల మహానుభావులు వక్షతి, బోధించుచున్నారు. రాబోయే కారికలో 1:18 బోధించబోతారు. జ్ఞాతే అంటే తెలిస్తే. ఏమిటి తెలిస్తే? మైసూర్ పాక్ ఎలా రుచిగా ఉందో తెలిస్తే కాదు, లేకపోతే కుంభమేళలో ఎంతమంది జనం వచ్చారో తెలిస్తే కాదు, క్రికెట్లో నేను ఎంత స్కోర్ కొట్టారని తెలిస్తే కాదు.
జ్ఞాతే అంటే విశ్వ తేజస ప్రాజ్ఞ అనే అవస్థలలోని అనభీష్టమైన అనాత్మను నిరాకరించి పూర్ణ చైతన్య తురే ఆత్మను తెలిసిన తరుణంలోనే జ్ఞాతే కమా ద్వైతం న విద్యతే, ద్వైతము నానాత్వము భిన్నత్వము మరి ఉండదు అని, ఇది అని ఈ అధ్యాయంలోనే 18వ కారికలో బోధన రాబోతున్నది. వక్ష్యతి ఇది తథాచ వక్ష్యతి అంటున్నారు భజగోవిందంలో. జ్ఞాతే తత్వే సంసార, సంసారము అంటే ఈ సర్వ విశేషాలు, హిత్వా సర్వాన్ విశేషాన్ అన్నారు ప్రార్థనా శ్లోకంలో. జ్ఞాతే తత్వే, తత్ త్వం, తత్వే తత్వం అని తెలుసుకుంటే, జ్ఞాతే తెలుసుకున్న తరుణంలో నేను అనాత్మయైనటువంటి ప్రజ్ఞాన, సారీ, అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞాదులను కాను. నేను వీటికి విలక్షణమైన, వీటికి అధిష్టానమైన మిథ్యాతత్వము కాని సచ్చిదానంద స్వరూపమైన తురియ ఆత్మను అని తెలుసుకుంటే, జ్ఞాతే తత్వే కహ సంసార, వేర్ ఈజ్ ద మిథ్యా సంసారం. సంసార ఈజ్ మిథ్య, వేర్ ఈజ్ ద మిథ్య, దెర్ ఇస్ నో మిథ్య. జ్ఞాతే తత్వే సంసార, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. తరువాత భాగము ఉపనిషత్తులు. జ్ఞానస్య ద్వైత నివృత్తి క్షణ వ్యతిరేకేణ క్షణాంతరానవస్థానాత్. వెరీ బ్యూటిఫుల్ ప్రొఫౌండ్ కాన్సెప్ట్ హీ ఈస్ గివింగ్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. చాలా మంది అడుగుతూ ఉంటారు, నాకు ఆత్మ ఎవరికి తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది, తెలిస్తే నేను ఎలా ఉంటాను అప్పుడు అనే ప్రశ్న వేస్తుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక ఆయన ఆ ప్రశ్న సాధారణంగా ఆయనను మదనపరుస్తూ ఉంటుంది. ఇది డైరెక్ట్ ఆన్సర్ అనమాట దానికి. జ్ఞానస్య ద్వైత నివృత్తి క్షణ వ్యతిరేకేణ క్షణాంతరాన అనవస్థానాత్ అన్నారు మొదటి మాట. అనవస్థానే చ అవస్థానే చ అనవస్థా ప్రసంగాద్ ద్వైతా అనివృత్తి, ద్వైతానివృత్తి, ద్వైత అనివృత్తి. తస్మాత్ ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణ వ్యాపార సమకాల. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఎస్సెన్స్ ఆఫ్ ది ఉపనిషత్ స్టేట్మెంట్. తస్మాత్ ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణ వ్యాపార సమకాల ఏవ ఆత్మని అధ్యారోపితాంత ప్రజ్ఞత్వాద్యనర్థ నివృత్తి ఇది సిద్ధం అన్నారు. చూద్దాం ఏమంటున్నారో. ఆ తర్వాత మళ్ళీ కిందనున్నటువంటి కేనోపనిషత్ రెఫరెన్సెస్కి వద్దాము. నోయర్హుడ్ ఈజ్ సంసార. చిన్మయ హ్యాస్ పుట్ ఇట్ ఇన్ వన్ వర్డ్. నోయర్హుడ్ ఈజ్ సంసార. నేను తెలుసుకున్నాను అనడమే సంసారం. నేను దేనిని తెలుసుకున్నాను, దేనిని తెలుసుకున్నానని చెప్పిన, బ్రహ్మను తెలుసుకున్నానని చెప్పిన సంసారమే. దేనిని తెలుసుకున్నానని చెప్పినా కూడా అది సంసారమే భయ్యా అంటున్నారు. నోయర్హుడ్ అంటే నేను తెలుసుకున్నాను. దేనిని తెలుసుకున్నాను? మైసూర్ పాకు రుచి తెలుసుకున్నాను, నా కొడుకు ప్రోగ్రెస్ కార్డు విషయం తెలుసుకున్నాను, టీవీలో ప్రోగ్రాం తెలుసుకున్నాను. అది ఎలాగూ సంసారమే. నేను బ్రహ్మను అనే నాలెడ్జ్ కలగడం, నేను తెలుసుకోవడం. ఆ నేను తెలుసుకోవడం అనేది మిగిలి ఉంటే, నేను బ్రహ్మజ్ఞానిని అనే భావము కలిగి ఉంటే అది కూడా సంసారమేరా ఓ భయ్యా, ఓ తమ్ముడా, ఓ తల్లి, ఓ చెల్లి అని చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. తస్మాత్ ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణ వ్యాపార సమకాలే ఏవ ఆత్మని అధ్యారోపిత అంతఃప్రజ్ఞత్వాది అనర్థ నివృత్తి ఇది సిద్ధం. ఇంతకంటే పవర్ఫుల్గా ఎవరు రాయలేరు. చూడండి. జ్ఞానస్య షష్ఠీ విభక్తి. జ్ఞానానికి, జ్ఞానమునకు ద్వైత నివృత్తి, ద్వైతమును నివారించుటయనే క్షణకాలమునందే. జ్ఞానం ఏం చేస్తుంది? ద్వైతాన్ని నివృత్తి చేస్తుంది. జ్ఞానం పని ఏమిటి? పృథకీకరణం.
వేరు చేస్తుంది. వివేకకరణం చేసి అక్కర్లేని దాన్ని తీసిపారేయరా అని చూపించేస్తుంది. చూపించిన వెంటనే ద్వైతాన్ని తీసేస్తాం. ఎప్పుడు ద్వైతని జ్ఞాతే ద్వైత నివృత్తి. తెలుసుకున్న సమయంలో ద్వైతం లేదు. ఏ క్షణంలో అయితే ద్వైత నివృత్తి అయిపోయిందో, ఏ క్షణంలో అయితే ప్లూరాలిటీ లేదో, ఏ క్షణంలో నానాత్వము భిన్నత్వము లేదో, క్షణకాలము ఆ క్షణం వరకే ఆ జ్ఞానం. ఆ క్షణాక్షణ కాలము కంటే వ్యతిరేకేణ అన్యముగా వేరుగా క్షణాంతర ఇంకొక కొంతసేపు అనవస్థానాత్ జ్ఞానము కొనసాగుతూ నిలిచి ఉండే పని లేదు. You wanted to identify something among a group of so many things that are there in the Anubhava. Let us say I wanted to identify S.V. Ranamurti Garu in a crowd as big as a big mall. So I'm looking for him. I'm searching with the pramana. What pramana I have? Of course, the light is there, and my eyes and my mind knows him. So I'm looking for him. So what happened? Then I got him in particular shop. I could see him. Yeah, I had the jnana that this is Mr. Ramanamurti. Then where is the need for the jnana of knowing Ramanamurti after I have known it, known him? Already once I know him, I don't require the pramana anymore. The pramana disappear. లైట్ వేశారు, మీకు కావాల్సిన పుస్తకం కనిపించింది, నేను చేత్తో పట్టుకున్నారు, కరెంట్ పోయింది, నో ప్రాబ్లం. ఐ డోంట్ రిక్వైర్ ద లైట్ ఎనీమోర్ బికాజ్ ఆల్రెడీ గాట్ హోల్డ్ ఆఫ్ వాట్ ఐ వాంట్. అంటే ఎప్పుడైతే మీరు ఆత్మభావాన్ని తెలుసుకుని ఉంటారో, ఆత్మభావాన్ని తెలుసుకున్న క్షణము కంటే ఆ జ్ఞానము తలుక పని తరువాత లేదయ్యా అన్నది. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అండి. ద జ్ఞాన విల్ నాట్ కంటిన్యూ యాజ్ ఎ కంటిన్యూస్ టెన్స్. అయం ఆత్మ అయం ఆత్మ అయం ఆత్మ అనే జ్ఞానం కొనసాగించవలసిన అవసరము లేదు. అలా గాని కొనసాగుతూ మీకు అవసరం పడిందంటే దెర్ ఆర్ టూ థింగ్స్ హ్యాపెనింగ్. వన్ ఈజ్ ఐ ఆమ్ తురియా. వన్ ఐడియా యూ గాట్. I know I am Turiya, I may forget I am Turiya, I need to remember always I am Turiya అనేటటువంటి రెండు ముక్కలు ఉన్నాయి. అంటే జ్ఞానము వలన తురియం తెలియడము, తురీయాన్ని తెలుసుకున్నాను అనేటటువంటి ఒక నాలెడ్జ్, ఒక అనుభవము, ఒక అహంకారము. ఐ నో, ఐ న్యూ తురియా, ఐఎమ్ తురియా ఇస్ డిఫరెంట్. ఐ న్యూ తురియా, ఐఎమ్ ద వన్ హు న్యూ తురియా అనేటటువంటి ఒక అహంకారం ఏర్పడుతుంది. అహంకారం అంటే ఏదో డేంజరస్ అని కాదు, నేను తెలుసుకున్నాను అనే భావన. నేను తురియము ఒక భావన, నేను తెలుసుకున్నాను అనేటటువంటిది ఇంకొకటి. నేను తురియము అనేది రియాలిటీ, నేను తెలుసుకున్నాను అనేటటువంటిది ఇది ఒక నోయర్షిప్. ఈ నోయర్షిప్ అనేటటువంటిది సంసారం. నేను తురియమును తెలుసుకున్నాను అనేట చెప్తే నోయర్హుడ్, నోయర్షిప్ ఈజ్ సంసార. So what will happen? The knowership also drops. For a real Atmajnani, once he is Atmajnani, he will not go and declare, I am an Atmajnani. Even if somebody says he is an Atmajnani, he will not acknowledge that he is an Atmajnani because there is nothing like a knowership anymore in that. అవస్థానేచ ఒకవేళ ఉన్నదని కల్పిస్తే ఉండదు. జ్ఞానము కలిగిన మరుక్షణము ద్వైతం పోయింది. ద్వైతం పోయిందంటే నేను తెలుసుకున్న తురియము నేను, తురియము నన్ను తెలుసుకున్నాను. ద్వైతం ఉంది కదా, తురియము నేను. దట్ ఈస్ ద స్టేట్మెంట్. అహమస్మి, అహమే వాహం, శివోహం, తురియోహం, సాక్ష్యా అహం సాక్షి. దట్ ఈస్ ద జ్ఞాన. నేను సాక్షినని తెలుసుకున్నాను, నేను తురియమునని తెలుసుకున్నాను, నేను అహమస్మి అని తెలుసుకున్నాను అనేటటువంటి ఒక బుద్ధివృత్తి ఉంటే, ఈ బుద్ధివృత్తి నేను తురియమనే బుద్ధి అనేటటువంటి ఒక ఒక స్థితి రెండు ఏర్పడతాయి. అవస్థానేచ ఒకవేళ ఉన్నదని కల్పించినచో అనవస్థా దోషము ఏర్పడుతుంది. ఎందుకు? నేను తురీయమును తెలుసుకున్నాను అనే దాన్ని తొలగించడానికి మరో ప్రమాణం రావాలి. అదేదో వస్తే ఆ ప్రమాణము మళ్ళీ అలాగే ఉంటుంది. దాన్ని తొలగించడానికి మరో ప్రమాణం రావాలి. ఇలా ఒకదాని వెనకాల ఇన్ఫైనైట్ రిగ్రెషన్ అంటారు దాన్ని. అనవస్థా దోషము వస్తుంది. ప్రసంగాత్ చెప్పవలసి వచ్చుట వలన. పంచమీ విభక్తి.
ప్రసంగాత్ ద్వైత అనివృత్తి, ద్వైతము నిరాకరింపబడకుండుటచే, అలాంటి అటువంటి స్థితిలో ద్వైతం నిరాకరించబడలేదు. ఎందుకు నిరాకరించబడలేదు? నేను బ్రహ్మమును, దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్. నేను బ్రహ్మమును తెలుసుకున్నాను అనేటటువంటిది నాలెడ్జ్. ఈ నాలెడ్జి ఎక్స్పీరియన్స్ని రెండు ఎప్పుడైతే ఉంటే ద్వైతం నిరాకరించబడలేదు. ఎప్పుడైతే రెండు ఉన్నాయో అది పిల్లలు పెట్టేస్తుంది. నేను ఇది తెలుసుకున్నాను అంటే నేను ఇంకోటి తెలుసుకున్నాను, ఇంకోటి తెలుసుకున్నాను అని మొదలు పెడతావు. అవన్నీ అయ్యేసరికి సర్వత్రా ద్వైతమే ఉంటుంది. తస్మాత్, అందువలన, దేర్ ఫోర్, ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణ, ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణము, ఏడవ మంత్రం ప్రమాణము, అనాత్మను నిరాకరించుట అనే జ్ఞాన ప్రమాణము ఎప్పుడైతే ఉపయోగించావో వ్యాపార సమకాల, ఆ అనాత్మను నిరాకరించుట అనే జ్ఞాన ప్రమాణము ఎప్పుడైతే పనిచేస్తుందో, వ్యాపారం అంటే పని చేయుట, వ్యాపార సమకాల, పనిచేసిన తక్షణమే, ఏవా అదే తరుణంలో, ఎట్వన్స్, ఆత్మని, ఆత్మయందు, అధ్యారోపిత, అధ్యారోపము చేయబడిన, మిథ్యాభూతమైన అంతఃప్రజ్ఞత్వాద్యనర్థ, అంతఃప్రజ్ఞ మొదలైన అనర్థములు. అనర్థాలు అన్నారు వాటిని చూడండి. అంతఃప్రజ్ఞత్వము విశ్వడు స్టేటస్, తేజస్సుడు స్టేటస్, ప్రాజ్ఞుడు స్టేటస్, తద్వారా కలిగినటువంటి సకల ప్రమేయములు, జగత్తు, ప్రపంచము, అనుభవాలు అన్నీ కూడా అనర్థములు. అర్థమనర్థం భవయే నిత్యం అంటూ ఒక ప్రమేయాన్ని చూపించారు ఇక్కడ. అర్థం అనే ప్రమేయం అనర్థం అని, ఇక్కడ సకలము అనర్థములు అంటున్నారు. అంతఃప్రజ్ఞత్వాద్యనర్థ, అంతఃప్రజ్ఞ మొదలగు అనర్థములు నివృత్తి, నివృత్తి, నివృత్తి తొలగిపోయినవి, ఇది సిద్ధం అని సిద్ధించినది. ఈ ఏడవ మంత్రము యొక్క విచారణకు తాత్పర్యం ఏమిటి? ఏడవ మంత్రం ఏం చెప్తోంది? అయ్యా, నీవు ఈ ప్రమాణాన్ని వాడు. ఏం ప్రమాణము? ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణము. ప్రతిషేధ అంటే నెగేషన్, అంటే ముఖంగా తుర్యాన్ని పట్టుకోవడానికి చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం? నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అనే మంత్రం చెప్పాం. ఈ ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణాన్ని పట్టుకొని ద్వైత నివృత్తిని పొందు, వివేకకరణం చేసుకో. ఏది ప్లూరాలిటీయో దాన్ని వదులుకో, ఏది యూనిటీయో, ఏది ఏకత్వమో, ఏది ఆధారభూతమో, ఏది సాక్షిభూతమో, ఏది అధిష్టానమో దాన్ని పట్టుకో. వదలవలసిన దాన్ని వదిలేయి, పట్టుకోవలసిన దాన్ని పట్టుకో. అలా పట్టుకున్నప్పుడు ఆ జ్ఞానము అంతటితో సరి. ఒక్కసారి ఆ జ్ఞానం కలిగితే ఇక మరి ద్వైభావము ఉండదు. జ్ఞాతే కమా ద్వైతం నా విద్యతే, ద్వైతము తెలియదు. ఒకవేళ ఇంకా ఆ ప్రమాణం నీకు పనిచేస్తూ ఉండాలి అని నువ్వు అనుకున్నావంటే అప్పుడు రెండు ఏర్పడతాయి. ఒకటేమిటి? అహం తురీయం, అయితే అహం ఆత్మ, అహమస్మి, అహం బ్రహ్మ అనేటటువంటిది ఒకటి. రెండవది అహం బ్రహ్మ నేను బ్రహ్మను తెలుసుకున్నాను. ఐఆమ్ ది నోయర్ ఆఫ్ ద బ్రహ్మన్. ఐఆమ్ బ్రహ్మన్, ఐఎమ్ ద నోయర్ ఆఫ్ ద బ్రహ్మన్ అని రెండు ఏర్పడతాయి. రెండంటే ప్లూరాలిటీ, రెండు నుంచి అనేకమైన ఏర్పడతాయి. ఇటువంటి ద్వైతం చెప్తే అహం బ్రహ్మ అనేది సరే, ఐఎమ్ ది నోయర్ ఆఫ్ బ్రహ్మ అని చెప్తున్నారే, ఈ నోయర్ ఆఫ్ బ్రహ్మను తిరస్కరించడానికి మళ్ళీ ఇటువంటి ప్రమాణం మరొకసారి వాడాలి. మళ్ళీ ఇదే స్థితిలోకి వస్తావు. అప్పుడు కూడా మళ్ళీ అహం బ్రహ్మ అని తెలుస్తుంది. మళ్ళీ ఐఆమ్ ది నోయర్ ఆఫ్ బ్రహ్మన్ అంటావు. ఐఆమ్ ది నోయర్ ఆఫ్ బ్రహ్మన్ అంటే మళ్ళీ ప్రమాణం కావచ్చు. అవస్థాచ, ఒకవేళ ఉన్నదని కల్పిస్తే అనవస్థా దోష ప్రసంగాత్, అనవస్థా దోషము చెప్పవలసి వచ్చును. ద్వైత అనివృత్తి, అటువంటి స్థితిలో నీకు ఎన్నటికీ ద్వైతము నిరాకరించబడదు. అంటే ఏమిటి? ఇఫ్ ఐ సే ఐ నో బ్రహ్మన్, అగైన్ ఐఎమ్ ఇన్ ద ద్వైత, అదే ద్వైతం పోదు. తస్మాత్, అందువలన, ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణ, అనాత్మను నిరాకరించుట అనే జ్ఞాన ప్రమాణము వ్యాపార సమకాల, అది పనిచేస్తున్నటువంటి వెరీ మూమెంట్, తక్షణమే, అదే తరుణంలో,
ఏవా ఆత్మని. సప్తమి ఆత్మయందు అధ్యారోపిత అధ్యారోపించబడిన సూపరింపోజ్డ్ మిథ్యాభూతమైన అంతఃప్రజ్ఞత్వాద్యనర్థ. అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞ ప్రజ్ఞానఘన మొదలగు అనర్థములు నివృత్తి తొలగిపోయినవి. ద వెరీ మొమెంట్ యు రియలైజ్ ది ఆత్మ, యు ఆర్ నో మోర్ ఎ నోయర్ ఆఫ్ ది ఆత్మ. ఇఫ్ యు సే యు ఆర్ ఎ నోయర్ ఆఫ్ ది ఆత్మ, యు హ్యావ్ నాట్ అటైన్డ్ ది బ్రహ్మాహుడ్. అటైనింగ్ ది బ్రహ్మాహుడ్ ఆర్ ఆత్మభావంలో ఉండడం అనేది జరిగితే ఆత్మను నేను తెలుసుకున్నాను అనేటటువంటి భావము కూడా పోతుంది. ఆత్మను తెలుసుకున్నాను అనేది బుద్ధివృత్తి. ఆత్మను తెలుసుకున్నాను అనే బుద్ధివృత్తి ఉంటే ద్వైతం ఏర్పడుతుంది. ఈ ద్వైతము వలన ఎప్పటికీ నీవు ఆత్మను తెలిసిన స్థితిలో ఉండవు. చేత ఏ క్షణంలో అయితే ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణం, అనాత్మను నిరాకరించుట అనే జ్ఞాన ప్రమాణం పనిచేసి అనాత్మను త్రోసిపుచ్చి ఆత్మ అయినటువంటి బ్రహ్మగా మనను నిలబెట్టిందో, అదే తరుణంలో ఆత్మలో ఏర్పడినటువంటి ఈ మిథ్యాభూతమైనటువంటి అంతఃప్రజ్ఞ మొదలైనటువంటి అనర్థములు, అర్థము అంటే ప్రయోజనము, అనర్థనము అంటే ఫ్యుటైల్, పనికి మాలినవి, అనభీష్టము, ఇందాక చెప్పుకున్నాం కదా, అనర్థములు నివృత్తి తొలగిపోయినవి. ఇదే దీని తాలూకా తాత్పర్యం. ఈ మంత్రాన్ని జాగ్రత్తగా నిధిధ్యాసన చేస్తే నేను ఆత్మను తెలుసుకున్నాను అనే స్టేట్లో కాకుండా నేను ఆత్మను, ఐఆమ్ బ్రహ్మన్ అన్న దగ్గర స్థిరపడతావు చెప్తా. చూడండి కింద రాశాను. ఇది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం నది కేనుపని. యది ఇఫ్ సువేదేతి, నాకు ఆత్మ బాగా తెలుసుండి, ఐఆమ్ ద నోయర్ ఆఫ్ బ్రహ్మన్, ఇన్ఫ్యాక్ట్ ఐఆమ్ ద ఓన్లీ నోయర్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ఐఆమ్ ద బెస్ట్ నోయర్ ఆఫ్ బ్రహ్మన్ ఇన్ ద హోల్ వరల్డ్ అనే కాన్సెప్ట్లో ఉన్నాడంటే ఏది మన్యసే సువేదేతి. ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు నో ద బ్రహ్మన్ fully and completely and whatever it is. यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम अल्पमेवापि नूनम. नूनम निश्चयंगा, दहरमेवापि it is infinitesimally small. Daharam ante very small. If you say I know Brahman, that knowledge that you say you know Brahman is very limited and infinitesimally small. ఇంకో మంత్రంలో ఉంటుంది, యస్య మతం తస్య మతం మతం యస్య నవేదసః. యస్య అమతం తస్య మతం. యస్య ఎవనికి అమతం బ్రహ్మ తెలుసును అని చెప్పలేదో, తెలియలేదో, తస్య మతం నిజంగా హీఈస్ ద నోయర్ ద బ్రహ్మ. యస్య ఎవరికైతే అమతం, బ్రహ్మ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ నోన్, ఐ నో బ్రహ్మన్ అనే స్థితిలో లేకపోతే తస్య అతనికి మతం తెలుసును. యస్య మతం తస్య మతం మతం యస్య తెలుసును అని ఎవరైతే అన్నారో అమతం మతం యస్య నవేదసః వాడు తెలిసినవాడు కాడు. యస్య మతం తస్య మతం మతం యస్య నవేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అవిజ్ఞాతం విజానతాం. నాకేమీ తెలియలేదండి, నాకు అంటే అనేటటువంటి పూర్తి భావనలో ఎవరైతే ఉన్నారో వారే తెలిసినవారు. నాకు తెలుసును అనేవాడు తెలిసినవారు కాదు. బ్రహ్మ ఇన్ఫ్యాక్ట్ ది కొరాలరీ ఆఫ్ దట్ ఈస్ బ్రహ్మము ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాగ్నిషన్ లైక్ అశ్వ ఆర్ గవ ఆర్ టేబుల్ ఆర్ కొండ ఆర్ బండ ఆర్ ఫ్రెండ్ ఆర్ వైఫ్. బ్రహ్మ is not an object of cognition. It is not an object of knowing. Don't say I know Brahman. Like you can only be Brahman, but you cannot know Brahman. రెండు మూడు స్లైడ్స్ చూసేసి ఆపేద్దాం. ప్రమాణము లేక జ్ఞానము క్రొత్తగా ఏమీ క్రియ చేయదు, అది కారకము వలె పని చేయదు. వస్తువు తమస్సు చేత ఆవృతమై ఉంటుంది, ప్రమాణం ఏం చేస్తుంది, ఆవరణాన్ని తొలగిస్తుంది, వస్తువును ఆవరణను వేరుపరుస్తుంది.
తమో విషయ ఆవరణ పృథక్కరణము. తమస్సు విషయం అంటే బ్రహ్మం. ఇక్కడ విషయం ఒక్కటే ఉన్నది, మిగతావన్నీ పనికిరాని విషయాలు, అనర్థకములు. తమో విషయ ఆవరణ పృథక్. జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి, కర్మేంద్రియాల వలె అవి పనులు చేయవు. స్ఫటికం పక్కనున్న ఒక మందారాన్ని పెట్టి స్ఫటికం ఎర్రగా ఉన్నట్టు అనిపిస్తుంది, స్ఫటికము ఎరుపుగా లేదు, ఈ మందారం ఎరుపే అక్కడ అత్యస్తమైనది అని తెలుసుకుంటే ఆ మందార పువ్వును తీసి అవతల పారేసే పని లేదు. మందార పువ్వు అక్కడ ఉండగానే స్ఫటికం క్లియర్గా ఉన్నది మనకు తెలుస్తుంది. అలాగే అనాత్మ విషయములన్నీ మన చుట్టూ ఉన్నా కూడా ఎప్పుడైతే నేను అనాత్మను కాను అని తెలుసుకుంటామో ఈ అనాత్మ అధ్యాస అతను అటువంటి వారిని ఏమీ చేయదు. ఆచార్యులు కత్తితో పండును కోయడం అనే దృష్టాంతాన్ని చెప్పారు. దీపాన్ని వేయడానికి ముందు చీకట్లో పుస్తకం ఉంది, దీపం వెలుగులో పుస్తకానికి కొత్తగా ఏమొచ్చింది? ఏమి రాలేదు. ఏ ప్రమాణము కూడా తురియాన్ని తెలియజేయలేదు, అజ్ఞానావరణను తొలగించడమే చేస్తుంది. శాస్త్ర ప్రమాణం తురియంపై గల మిథ్యా ఆరోపాలను తొలగిస్తుంది. తురియం ఎప్పుడూ అక్కడే సిద్ధం, ప్రకాశంగానే ఉంది. కత్తిలోని రెండు భాగాలను సంయోగాన్ని కత్తి వేరు చేస్తుంది తప్ప కొత్తగా ఏమీ ఇవ్వదు. ఇక్కడ ఏమిటి కన్ఫ్యూషను? చైతన్య ఆత్మ లేక తురియము, తమస్సు లేక ఈ విశ్వతేజస ప్రాజ్ఞులు అనే రెండు అంశాలు మిక్స్ అయిపోయి ఉన్నాయి, కలగలిపైపోయి ఉన్నాయి. దీనినే చిత్ జడ గ్రంథి, దీనినే హృదయ గ్రంథి అంటారు. హృదయ గ్రంథి అంటే ఏమిటి? చిత్ జడ గ్రంథి. చిత్ అంటే ఆత్మ, జడ అంటే భ్రాంతితో కలిగిన అంశాలు. వీటిని వివేకం చేయడమే చిత్ జడ గ్రంథిని భేదించుకోవడం. ప్రమాణస్య తురీయ తమః సంబంధ, ప్రమాణస్య ప్రమాణమునకు తురీయ తమః సంబంధ అపనయ వ్యతిరేకేణ, తురియము నుంచి తమస్సును అంటే ఈ భ్రాంతి అంశములను వాటి సంబంధాన్ని అపనయ తొలగించుట అనే పని కంటే వ్యతిరేకమైన అన్యతర కార్యం నాస్తి. ఇట్ విల్ నాట్ డూ ఎనీ అదర్ యాక్షన్. Is the book newly revealed when you put the light? The book is already there. Light drove away the ఆవరణ. ఇది ఆత్మజ్ఞాన విషయంలోనే కాదు, సర్వత్రా ప్రమాణం యొక్క సామర్థ్యము కావలసిన దానిని తేలికగా ఎత్తి చూపి స్ఫుటంగా మిగతా వాటి నుంచి వాటిని వేరుపరచి చూపడమే ఒక జ్ఞానం యొక్క ప్రమాణం. అది కొత్తగా పని చేయదు. ప్రమాణం కొత్తగా వస్తువుకి ఏది చేర్చదు, చేర్చను లేదు. అది క్రియ కాదు, క్రియ చేసే కారకము కాదు. ఇక్కడ ముఖ్యంగా ఆత్మ విషయంలో ఆత్మకు ఏది చేర్చలేము, ఏమి సబ్ట్రాక్ట్ చేయలేము. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ద హోల్ థింగ్ ఫ్రమ్ ఇట్, and still it is the whole, because you cannot remove or add anything. Only with the entire world is a reflection. మిథ్యాంశమునకు ఏది చేర్చే పని లేదు. చూడండి, బ్యూటిఫుల్ శ్లోకం. నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. Please understand the example he is giving. There is a pot. It has got 10 different holes. Okay. 10 అనుకోండి, లేకపోతే 5 హోల్స్ ఉన్నాయి. దాంట్లో దీపం పెట్టు. దీపం ఏం చేస్తుంది? దీపకాంతి ఒక్కొక్క ఛిద్రములోంచి ఒక్కొక్క దాని మీద పడుతుంది. అలాగే ఈ దేహం అనేటటువంటి ఈ కుండలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం అనే దీపము ఈ కనులు ఇంద్రియాలు అనేటటువంటి ఒక్కొక్క ఛిద్రము, ఒక్కొక్క కన్నం గుండా, ఒక్కొక్క హోల్ గుండా బయటకు వ్యాపిస్తుంది. నానా ఛిద్ర ఘట ఉదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం. నానా ఛిద్రములు కలిగినటువంటి ఘటము, ఉదర లోపల స్థిత ఉన్నటువంటి గొప్ప దీపము యొక్క కాంతి ఏ విధంగా ప్రకాశిస్తుందో, జ్ఞానం చైతన్యం యస్య దేని యొక్క
ఆ జ్ఞానము చక్షురాధికరణ ద్వారా, ఈ ఇంద్రియములు అనేటటువంటి వాటి ద్వారా బయటకు స్పందతే, స్ప్రెడ్ అవుతుందో, వ్యాపిస్తుందో. వ్యాపిస్తే ఏంటవుతుంది? జ్ఞానామి, ఐ నో, ఐ హ్యావ్ రికగ్నైజ్డ్ మూర్తి గారు, ఐ హ్యావ్ రికగ్నైజ్డ్ దిస్ క్రికెటర్, ఐ హ్యావ్ రికగ్నైజ్డ్ సంథింగ్, యు సే జ్ఞానామితి, ఐ నో, అండ్ యు ఆర్ ఏబుల్ టు సే హౌ? జ్ఞానం యస్యతి చక్షురాధికరణద్వారా బహిస్పందతే. బట్ జ్ఞానామీతి తమేవ భాంతం, తం ఏవా, ఆ జ్ఞానమే ప్రకాశిస్తుంది. చక్షురాధికరణ ద్వారా మనస్సు బయటకు వెళ్ళి నేను తెలుసుకున్నాను అంటుంది, కానీ తం ఏవ భాంతం, ఇవన్నీ అనుభాతి ఏతత్ సమస్తం జగత్. ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ జస్ట్ ఫాలోయింగ్ దట్ లైట్ అండ్ సే ఐ నో ఇట్. సో ఇఫ్ యూ హ్యావ్ ద నోయర్షిప్, ఐ నో బ్రహ్మన్, యు ఆర్ నాట్ ఎ బ్రహ్మజ్ఞాని. యస్య మతం తస్య మతం, మతం యస్య నవేద సహ, అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతం తస్మై. ఈ కారణం వలన అటువంటి దక్షిణామూర్తి అనే గురువు గారు ఏదైతే ఈ నాలెడ్జ్ నాకు ఇస్తున్నారో వారికి నమస్కారం. ఇక్కడ చూడండి, పంచభూతాలలో వెలుగు అనే ప్రమాణము చూపు అనే దానికి కావాలి. సో పంచభూతము, అందులో వెలుగు, అదొక ప్రమాణం. ఆ ప్రమాణం ఉంటే సరిపోతుందా? ఆ ఆబ్జెక్ట్ పట్టుకోవడానికి ప్రమాత గారు ఉండాలి, మిస్టర్ మూర్తి ఉండాలి. మూర్తి షుడ్ బి దేర్, మూర్తి షుడ్ నాట్ బి స్లీపింగ్, అండ్ మూర్తి షుడ్ బి అవేక్, మూర్తి షుడ్ ఓపెన్ హిజ్ ఐస్. ప్రమాత యొక్క ఇంద్రియము, ప్రమాత యొక్క మనస్సు, ప్రమాత యొక్క ప్రజెన్స్ అక్కడ ఉండాలి. ఉంటే ఏంటవుతుంది? ఆ ప్రమాతలో ఉన్నటువంటి చైతన్యము మీది శ్లోకంలో చెప్పినట్టుగా కొండలోంచి బయటకు వ్యాపించినటువంటి ఆ కాంతి వలె ఈ వృత్తి వ్యాప్తి, అంటే ఆయనకు కావలసినటువంటి ఆబ్జెక్ట్ వైపు వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెందిన వెంటనే ఏదైతే కావాలో దాని మీద ఉన్న ఆవరణ తొలగిపోతుంది. మిగతా విషయాలన్నీ ఆవరింపబడి ఉంటాయి, అతనికి అక్కర్లేదు, అవి అనభీష్టం. కావలసిన దాన్ని ఎప్పుడైతే అతను పట్టుకున్నాడో వృత్తి వ్యాప్తి ద్వారా, అది ఫలానా అనేటటువంటి ఫల వ్యాప్తి, అంటే ఫలానా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, దిస్ ఇస్ బుక్, దిస్ ఇస్ శర్మ అనే ఫల వ్యాప్తి కలుగుతుంది. ఈ ఫల వ్యాప్తి కలగానే ఆయనకు ప్రమ, అంటే ఒక సవిశేష జ్ఞానం కలుగుతుంది. ఈ సవిశేష జ్ఞానం కలగడం వలన దానికి సంబంధిత కర్మ చేస్తాడు. అంటే మూర్తి గారు నా కోసం వెతుకుతున్నారు అనుకోండి, పంచభూతాలు అంటే వెలుగు ఉండాలి, ఇదర్ రిఫ్లెక్టెడ్, ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్ లైట్. ఆయన అదే ఒక ప్రమాణం, అది సరిపడదు. ఆయన ఉండాలి, తెలివిగా ఉండాలి, కనులు తెరిచి ఉండాలి. తెరిచి ఉంటే ఆయన యొక్క చైతన్యము వృత్తి వ్యాప్తి ద్వారా ఆ మాల్లో తిరుగుతున్న నా వైపు పడుతుంది. నా మీద పడగానే మిగతా వాళ్ళ మీద ఉన్న ఆచ్ఛాదన అలాగే ఉంటుంది, నా మీద ఉన్నటువంటి ఆచ్ఛాదన తొలగిపోతుంది. తొలగిపోయిన ఓ, ఇది మాకు కావాల్సిన శర్మ అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న వెంటనే ఫలవ్యాప్తి, అంటే శర్మ అని తెలుసు వెంటనే ప్రమ, అంటే ఇతనే శర్మ, నేను చూస్తున్న శర్మ అనే ప్రమ, సవిశేష జ్ఞానము. ప్రమ అంటే నిర్శేష జ్ఞానం కాదు, ప్రమ అంటే సవిశేష జ్ఞానం కలుగుతుంది. కలిగిన వెంటనే ఓ వచ్చావా, it hugs me or he shakes hand and their karma associated with that continues. This is what happens. That is the step. హియర్ ద ప్రమాణ ఫలం ఏమిటి? అలా ప్రమాతక వృత్తి వ్యాప్తిని కలిగించడమే దాని పని తప్ప వేరే కర్మలు ఏమీ చేయడానికి ఆ ప్రమాణంకి ఏం పని లేదు. ఆ వృత్తి వ్యాప్తి కలిగితే ఫల వ్యాప్తి ఆయన పొంది, ప్రమను పొంది, ప్రమతో పాటు కర్మ చేస్తుంది. నా అంతరీయకం అన్నారు. అంటే ప్రమాణము చీకటిని తొలగిస్తే ఘట జ్ఞానము తక్షణం ప్రాప్తం. ఇట్ ఈజ్ ఇన్క్లూజివ్, ఇట్ ఈజ్ ఇన్స్టంటేనియస్. చంద్రుని కాంతి చంద్రునిని కాదు అని మీ అందరికీ తెలుసండి. తెలుసునా లేదా? చంద్రుడి ప్రకాశం అరే సూర్యుడి కాంతి రిఫ్లెక్టెడ్ లైట్ అని తెలుసుకున్నాం. తెలిసినప్పటికీ కూడా చంద్రకాంతిని వదిలేసామా? ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ మూన్ లైట్. వాట్ ఎ బ్యూటిఫుల్ మూన్ లైట్ వీఆర్ సేయింగ్. దట్ డజంట్ మీన్ వీ డిడ్ నాట్ రియలైజ్ ది ఆరిజిన్ ఆఫ్ ది ప్రకాష్ ఆఫ్ చంద్ర. చంద్రకాంతి సూర్యుని తెలిసినా కూడా చంద్రకాంతి వదలనక్కరలేదు. ఘటమంతా మట్టి వ్యాపించి ఉన్నదని జ్ఞానము కలుగుటకు ఘటమును ముక్కలు చేయనక్కరలేదు. ప్రపంచమంతా జగత్తంతా మిథ్య, ఉన్నది పరమాత్మయే అని తెలుసుకొనుటకు ప్రపంచమును విడనాడి పారిపోనక్కరలేదు. ఇక్కడ ఉంటూనే ఆ జ్ఞానంతో ఆత్మజ్ఞాని అయి ఉండాలి. ఆత్మజ్ఞానం కలిగిన వాడినని చెప్పే పనియే ఉండదు. అనుపాదిత్సిత
అంటే అది కొత్త మాట వేశారు. అన్వాంటెడ్, అనభీష్టమైన అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ ఇత్యాది అనాత్మ విద్యా విషయాలు అనుపాదిత్యములు. ఈ మూడు అవస్థల లక్షణాలు ఏమిటి? ఈ మూడు అవస్థల లక్షణాలను లోపలున్న చైతన్యము లేక అహానికి పూసేస్తే, కలిపేస్తే, కవర్ చేస్తే విషం పోసినట్టు అవుతుంది. అప్పుడు విషం పోసినటువంటి అహంకారం తయారవుతుంది. ఎప్పుడైతే అహంకారం తయారైందో అది బయటనే చూడగలదు, కానీ లోపలున్న చైతన్యాన్ని గుర్తించలేదు. అది మిథ్యా ప్రపంచంలోనే ఉంటుంది, కానీ మిథ్యకు ఆవలనున్న అంతర్భూతమైన ఆధారమైన చైతన్యాన్ని గుర్తించదు. అహానికి అహం అస్మి, అహమస్మి, అహమస్మి, నేను అనేటటువంటి చైతన్యానికి, తురీయానికి విషపూరితమైన ఈ మూడు అవస్థల లక్షణాలను కలిపేయకు. ఆ మట్టిని పూసేయకు. ఆ విషాన్ని దానికి బాగా అంటించకు. అంటిస్తే అహంకారం అయిపోతుంది. అప్పుడు నీవు బ్రహ్మమును తెలుసుకునే స్థితియే లేదు. ఆత్మానాత్మ జ్ఞానము వినా, ఆత్మానాత్మ జ్ఞానం అనే ప్రమాణము తప్ప స్వయం ప్రకాశ తురీయ అనుభవానికి వేరేమీ కార్యక్రమము ఉండదు. అజ్ఞాన నాశనము, ఆత్మ ప్రకాశము అనేవి రెండు వేరు వ్యాపారాలు కావు. అజ్ఞాన నాశనమే ఆత్మ ప్రకాశము. అదే ఇది, ఇదే అది. తురీయము తెలియుటలో ప్రమాత, వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి ఉండవు. ఆవరణ తొలగుటయే చాలును. మూడు అవస్థలను ప్రతిషేధము చేయుట అంటే సమాధిలో ఒక రోజో, ఒక గంటో, ఒక 5 నిమిషాలు, లేకపోతే ఒక 6 నెలల కాలము మనస్సును నిర్బంధించి బయట ప్రపంచం నుంచి దూరముగా పోవటము కాదు. అట్లా అవుతే సమాధి నుంచి బయటకు రాగానే మళ్ళీ అనాత్మలోనే మిగులుతావు. సమాధి అంటే మెడిటేషన్ కాదు. మెడిటేషన్ ఏకాగ్రత. ఏకాగ్రతగా ఉండుట వలన ఆత్మజ్ఞానము సిద్ధించదు. ఏకాగ్రత అత్యవసరము, కానీ నాట్ సఫిషియంట్. జాగ్రత్తలోనే తెలియాలి. ప్రతిషేధం అనగా అవస్థలను విడిచిపెట్టి అవతల పారేయమని కాదు. మిథ్యత్వ నిశ్చయమే అనాత్మ ప్రతిషేధము. ప్రతిషేధం అనగా దేనిని తొలగించడం ఫిజికలీ కాదు, మిథ్యత్వం అని నిశ్చయించడమే అనాత్మ ప్రతిషేధము. ప్రతిషేధ విజ్ఞానం అనగా 7వ మంత్ర సారమును నిశ్చయ జ్ఞానంతో, నిధిధ్యాసతో, జాగ్రత్తలోనే అనాత్మ విషయములైనటువంటి అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ ఇత్యాదులు నేను కాదు, నేను తురీయాత్మ. ఏదైతే ఏకాత్మ ప్రత్యయసారం, ఉం? తర్వాత ప్రపంచోపశమం శాంతం శివం అద్వయమో అదే నేను అనే అనుభవం. ఆకాశానికి నీలిమ లేదని ప్రతిషేధం చేశాం. ఆకాశం నీలం లేదండి, ఇట్స్ ఎ టెండల్ ఎఫెక్ట్ అండి, ఇట్స్ ఓన్లీ ఎ ఫిజిక్స్ చెప్పారనుకోండి. బట్ ఆకాశం నీలం కనిపిస్తుంది, లెట్ ఇట్ బి, కనపడని. దానివల్ల మీకేం నా బాధ? యు నో దట్ ఇట్ ఈస్ నాట్ బ్లూ. సముద్రం నీలంగా ఉందని తెలుస్తోంది, కనిపిస్తోంది. బట్ యు నో ఇట్, ద వాటర్ ఇన్ ద ఓషన్ ఇస్ నాట్ బ్లూ. బట్ వాట్ డస్ ఇట్ హ్యాపెన్ ఇఫ్ యూ సీ ఇట్ బ్లూ? లెట్ ఇట్ బి, లీవ్ ఇట్. యు నో దట్ ఇట్ ఈస్ నాట్, ది వాటర్ ఈస్ నాట్ బ్లూ. మిథ్యని తెలియడమే తప్ప దేనిని ఫిజికల్గా రిలింక్విష్మెంట్ త్రోసిపుచ్చడం కాదు. ప్రత్యక్షాది ప్రమాణాలు పనికిరావు. ప్రత్యక్షాది ప్రమాణాలు ఎందుకు? ఆబ్జెక్ట్ అవుతే ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్షమో అనుమానమో అర్ధాపత్తు అనుపపత్తు ఏదో ఒకటి పనిచేస్తుంది. ఇక్కడ నిషేధ జ్ఞానమే ప్రమాణం. సవిశేషంగా నిషేధ జ్ఞానం కాకుండా తెలిసేది బ్రహ్మ కాదు. అంటే పాజిటివ్ సెన్స్లో చెప్పడానికి వీలవదు. నిషేధ జ్ఞానమే ప్రమాణం. జ్ఞానవృత్తి నివృత్తి కాగానే అక్కడ ప్రమాత ఉండడు, ప్రమేయము ఉండదు, ప్రమాణము ఉండదు, త్రిపుటి ఉండదు, ఐఆమ్ ద నోయర్ ఆఫ్ ఆత్మ అనేది కూడా ఉండదు. అజ్ఞాన నివృత్తితో ప్రమాణం పని అయిపోయింది. త్రిపుటి పోగానే ప్రమాణము నిలవదు. ఆ క్షణమే ప్రమాణము. ఇంకా ప్రమాణం ఒకవేళ నీకు అవసరం ఉందంటే నీవు ద్వైతంలో ఉన్నట్టే లెక్క. తురియము నేను అండ్ నేను తురియమును అనే జ్ఞానవృత్తి రెండుంటాయా? తురియం నేను, దట్స్ వన్ థింగ్. నేను తురియం అనేటటువంటి బుద్ధివృత్తి రెండోది. ఒకవేళ రెండు ఉన్నాయి అంటే
ద్వైతంలో ఉన్నట్టే లెక్క. ఆ జ్ఞాన నివృత్తికి ఇంకొక జ్ఞానం అవసరం అవుతుంది. ఆ జ్ఞానం బుద్ధి జ్ఞానం అన్నాం అంటే ఐఎమ్ ది నోయర్ అన్నాం అనుకోండి, దెన్ అగైన్ యూ రిక్వైర్ వన్ మోర్ ప్రమాణ, అనవస్థా దోషం. ఇదే జ్ఞాతే కమా ద్వైతం న విద్యతే లేక నాస్తి. 1:18 కారిక. ఓకే, ఇక్కడ వరకు వచ్చాం. ఇదే గ్రేట్. ఆ తర్వాత దానికి వచ్చే క్లాసులో పోదాం. సర్వే వేదా యత్పదమామనంతి, అపాంసి సర్వాణి చ యద్వదంతి, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः साक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः